ఆధ్యాత్మిక రాజధానిగా, ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా కోట్ల మంది భక్తుల గుండెల్లో కొలువైన ఆ మహానగరంలో ఇప్పుడు పొలిటికల్గా ఏం జరుగుతోంది? కూటమి ప్రపంచంలో వన్ సైడ్గా పవర్లోకి వచ్చిన ఆ ప్రతిష్టాత్మక నియోజకవర్గం ప్రస్తుతం నాయకత్వ లేమితో కొట్టుమిట్టాడుతోంది. ఒకవైపు అధికార పార్టీకి చెందిన శ్రేణులు తమదైన స్టైల్లో దూకుడు ప్రదర్శిస్తూ ఉంటే, సాక్షాత్తు గెలిచిన స్థానిక ఎమ్మెల్యే మాత్రం కేవలం ప్రారంభోత్సవాలకే, కొబ్బరికాయలు కొట్టడానికి మాత్రమే పరిమితమవుతూ ఉన్నారు. కనీసం డ్రైనేజీ, రోడ్లు, తాగునీరు వంటి మౌలిక వస్తువులు కల్పించడంలోనూ ఆయన చొరవ చూపించడం లేదు. ఎమ్మెల్యే మౌనం వెనుక ఉన్న అసలు కారణమేంటి? గత ఆరోపణల భయమా లేక బాధ్యత రాహిత్యమా? ఈ స్టోరీలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఎప్పుడూ ఒక అత్యంత ప్రతిష్టాత్మకమైన, సున్నితమైన స్థానం ఉంటుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుపతి నగర ముఖ చిత్రం కంప్లీట్గా మారిపోతుందని, అభివృద్ధి పరుగులు తీస్తుందని ఆశించిన స్థానిక ప్రజలకు ప్రస్తుతం తీవ్ర నిరాశ ఎదురవుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నియోజకవర్గం ప్రస్తుతం ఒక రకమైన పొలిటికల్ అయోమయంలో కొట్టుమిట్టాడుతుంది. కూటమిలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీకి చెందిన పాత క్యాడర్ లీడర్లు నగరంలో తమ అఫీషియల్ హవాను ప్రదర్శిస్తూ దూసుకుపోతూ ఉంటే, సాక్షాత్తు స్థానిక ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు మాత్రం ఎక్కడా పవర్ఫుల్గా కనిపించకుండా తెర వెనుక ఉండిపోవడం చర్చనీయాంశంగా మారింది. ఏ చిన్న ప్రభుత్వ కార్యక్రమం జరిగినా కేవలం అక్కడికి అతిథిలా హాజరై ఒక కొబ్బరికాయ కొట్టేసి సైలెంట్గా వెళ్లిపోవడమే తప్ప నగర సమస్యలపై రివ్యూలు చేసిన దాఖలాలు లేవని విపక్షాలు సెటైర్లు వేస్తున్నాయి. ప్రస్తుతం తిరుపతి నగర పరిధిలో సామాన్య ప్రజలు అసలు ఆయన ఎమ్మెల్యేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఒక ప్రజా ప్రతినిధి అన్న తర్వాత నియోజకవర్గంలోని సమస్యలపై పూర్తి పట్టు ఉండాలి. నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటించాలి. అధికారులను అప్రమత్తం చేస్తూ డెవలప్మెంట్ను ట్రాక్లో పెట్టాలి. కానీ ప్రస్తుత ఎమ్మెల్యే అరణి శ్రీనివాస్ పనితీరు చూస్తుంటే ఆయనకు బాధ్యతల పట్ల కనీస అవగాహన లేదా, లేక తెలిసి కూడా మౌనంగా ఉంటున్నారా అనే సందేహాలు వస్తున్నాయి. నగరంలోని ప్రధాన డివిజన్లలో రోడ్లు, అస్తవ్యస్తంగా మారిన డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా లాంటి ప్రాబ్లమ్స్తో ప్రజలు అల్లాడిపోతుంటే వాటిని పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. సొంతంగా ఒక నిర్ణయం తీసుకుని సమస్యను పరిష్కరించే సత్తా లేక ఆయన నిస్సహాయంగా మిగిలిపోయారే అనే ఆరోపణలు ఉన్నాయి. ఈ తిరుపతి నియోజకవర్గ గత ఎమ్మెల్యేల పరిపాలన విషయానికి వస్తే అప్పట్లో రాజకీయం అంతా వార్ వన్ సైడ్ అన్నట్టుగా సాగేది. నాడు అధికారంలో ఉన్న లీడర్లు తాము పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అన్న చందాన ఎంత మొండిగా వ్యవహరించినా వారి తీసుకునే నిర్ణయమే సిటీలో వేదవాకుగా నడిచేది. అధికారులను అర్ధరాత్రి అయినా సరే రోడ్లపైకి రప్పించి పరుగులు పెట్టించే ఒక అగ్రెసివ్ లీడర్షిప్ శైలిని వారు ప్రదర్శించేవారు. ఆ పాలనలో పద్ధతులు ఎలా ఉన్నా నిర్ణయాలు మాత్రం చాలా వేగంగా అమలై పనులు గ్రౌండ్లో కనిపించేవి. కానీ ప్రస్తుత ఎమ్మెల్యే శైలికి దానికి పూర్తి భిన్నంగా అత్యంత సాత్వికంగా ఉంది. అప్పట్లో ఆ మొండితనంతోనైనా నగరంలో పనులు జరిగేవి. ఇప్పుడు కనీసం ఆ కఠినమైన వైఖరి కూడా లేకపోవడంతో సమస్యల పరిష్కారం పట్ల ఉదాసీనత రాజ్యమేలుతుంది. దీనివల్ల నగర ప్రజలు కొన్ని సందర్భాలలో గత పాలకుల స్పీడ్ను గుర్తు తెచ్చుకునే పరిస్థితికి నెట్టబడుతున్నారు. సాధారణంగా ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే చొరవ తీసుకుంటే అధికారులు 24 గంటలు అలర్ట్గా ఉంటారు. కానీ తిరుపతి కార్పొరేషన్ రెవెన్యూ పరిధిలో పరిస్థితి అందుకు కంప్లీట్గా రివర్స్లో ఉంది. ఒకవేళ ఎమ్మెల్యే ఏదైనా ఒక వార్డులో డెవలప్మెంట్ పని చేద్దామని సంకల్పించినా ఆయన వెంట నడిచే లోకల్ తమ్ముళ్ళు కానీ, ఆ పనిని సమర్థవంతంగా పూర్తి చేయించే చిత్తశుద్ధి కలిగిన అధికారులు కానీ కనిపించడం లేదు. ఎమ్మెల్యేకు కమాండింగ్ పవర్, నాయకత్వ పటిమ తక్కువగా ఉండడంతో మున్సిపల్ అధికారులు తమకు నచ్చినట్లు వ్యవహరిస్తూ కీలకమైన సిటీ డెవలప్మెంట్ ఫైళ్లను అటకెక్కించే పరిస్థితి దాపురించింది. నియోజకవర్గ క్షేమం కంటే అధికారుల నిర్లక్ష్యమే ఇక్కడ సుప్రీంగా మారిందనే గుసగుసలు నడుస్తున్నాయి. తిరుపతి ఎమ్మెల్యేపై గతంలో వచ్చిన తీవ్రమైన ఆరోపణలు ఇప్పుడు మళ్లీ తెరపైకి వస్తున్నాయి. అప్పట్లో ఆయన ఎదుర్కొన్న ఆర్థిక, రాజకీయ ఆరోపణల నీడ ఆయనను వెంటాడుతూ ఉండడం వల్లే
అధికారంలో ఉన్నా సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అప్పట్లో ఆరోపణలు చేసిన శక్తులే ఇప్పుడు రాజకీయంగా ఆయన పక్కన ఉన్నా అభివృద్ధి విషయంలో మాత్రం ఆయనను పూర్తిగా పక్కన పెట్టాయి. గతంలో వచ్చిన మచ్చలను చెరిపేసుకునే ప్రయత్నం చేయకుండా మౌనంగా ఉండిపోవడం ఆయన రాజకీయ భవిష్యత్తును మరింత ప్రశ్నార్థకం చేస్తుంది. త్వరలోనే ప్రతిష్టాత్మక లోకల్ బాడీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ తరుణంలోనైనా ఎమ్మెల్యే అడుగులు మార్చి అధికారులను పరుగులు పెట్టిస్తారా, లేక కొబ్బరికాయలా అతిథిగానే మిగిలిపోతారా అనేది చూడాలి.